ఈరోజు మాచర్ల పట్టణంలో వైఎస్ఆర్సీపీ వ్యవసాయ జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్ కొల్లి సాయి మర్కంటి గారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఇక్కడికి చేసిన మున్సిపల్ చైర్మన్ యశోబ్ గారికి, వ్యవసాయ మండలి చైర్మన్ సాయి మర్కంటి గారికి, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ బత్తిలేడు గొండ గారికి, బీసీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్ కొమెర శ్రీని గారికి, అలాగే కౌన్సిలర్ జగన్ గారికి, రాజు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మరి తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు, మా శాసనసభ్యులు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఏం చేశారు మాచర్ల పట్టణానికి అని. వాళ్ళు మా వెంట వస్తే వాళ్ళకి చూపిస్తాం ఏం అభివృద్ధి చేశామనేది. మాచర్ల పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో దాదాపు ₹1 కోటి వాకింగ్ ట్రాక్ కట్టించి ఒక సుందరవనాన్ని పార్కింగ్ కూడా ఏర్పాటు చేశాం. అట్లాగనే ఎస్కేపీఆర్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ఎమ్మెల్యే గారి సహకారంతో వాకర్స్ కానీ అక్కడికి వచ్చే పిల్లలకు కానీ పార్క్ని ఏర్పాటు చేసి అభివృద్ధి చేశారు. అట్లనే కేంద్ర సహకారంతో ₹3 కోట్ల మన శ్రీశైలం రోడ్లో పార్క్ని ₹3 కోట్లతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంతకంటే అభివృద్ధి ఏం కావాలని నేను అడుగుతూ ఉన్నాను. వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు మా ఎమ్మెల్యే గారు ఏం చేశారని. మాచర్ల పట్టణానికి ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ తీసుకురావాలనే ఆలోచనతో బొగ్గువాగు ద్వారా 87 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉన్నాయి. టెండర్లు కూడా పూర్తయి ఉన్నాయి. కొంచెం కాంట్రాక్ట్ బాగా డిలే ఉంది. తప్పకుండా ఆ ప్రాజెక్టుని కూడా మా ఎమ్మెల్యే గారు పూర్తి చేస్తారు. త్వరలో రేపు జరగబోయే ఎన్నికల్లో మన ఎమ్మెల్యే గారిని పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని, అలాగే ఎంపీ గారిని అనిల్ కుమార్ యాదవ్ గారిని, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.